అవతార్ మౌంటైన్స్ దగ్గర డ్రోన్ అంటే 你好，你好，我买了一袋吃不了，送给你一个。 ఇక్కడ చూడండి అసలు నడ్డానికి ఏం కనబడతలేదు, మొత్తం క్లౌడ్స్ ఏ ఉన్నాయి. You are very handsome. ఓ ట్రాన్స్లేషన్ ఉపయోగించింది తెలియదు కానీ ఎవరు హ్యాండ్స్ పట్టుంది. నాకు ఇంకా సిగ్గు ఆగలేదండి బాబు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. జాంగ్జియాజియాలో ఈరోజు లాస్ట్ రోజు. ఈరోజు సాయంత్రం అవతల మౌంటైన్స్ అయిపోయాక ఇంకో సిటీకి ట్రైన్ ఉంది. మన రూమ్ దగ్గర నుంచి జస్ట్ 5 నిమిషాలండి. ఈస్ట్ గేట్ ఎంట్రీ అనమాట. మనం లాస్ట్ 2 times వెళ్ళాం కదా, ఆ 2 సార్లు బి తీసుకున్నాం, బి రూట్. ఇప్పుడు మనం ఏ రూట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్ సైడ్ ఆఫ్ అవతల మౌంటైన్స్కి వెళ్ళిపోతున్నాం. అటు నుంచి వెళ్తే బి అండి, మనది ఈరోజు ఏ కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం. టియాన్జే మౌంటైన్కి వెళ్ళిపోతున్నాం. టియాన్జే మౌంటైన్ ఇప్పుడే బస్ దిగేసామండి. మనం ఇంతకు ముందు యువాన్జియాజీ ఏరియా కవర్ చేస్తాం, తర్వాత గోల్డెన్ విప్ స్ట్రీమ్ కవర్ చేస్తాం కదా. ఇప్పుడు టియాన్జీ మౌంటైన్ దగ్గర కేబుల్ కార్ తీసుకోవాలి టియాన్జీ మౌంటైన్ ఎక్కడం కోసం. ఇది కొంచెం క్లాస్గా నీట్గా ఉంది, జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. అసలు క్రేజీ అండి, ఎవ్వరు లేరు. నేను మీకు చెప్పాను కదా, ఒక్కసారి టికెట్ తీసుకుంటే మనం 4 days పాటు వెళ్ళొచ్చని. నా టికెట్ 520 యువాన్ పడింది. 4th డే అనమాట ఈరోజు. నేను ఒక్క రోజు మన అవతల మౌంటైన్స్ లో కాలేదు, టియాన్మన్కి వెళ్ళాం. ఫస్ట్ రోజు వచ్చాం, సెకండ్ రోజు వచ్చాం, 4th డే, 3rd డే మిస్ అయింది. సో 4 days వ్యాలిడ్. 520 అయితే ఎన్నిసార్లు అయినా మనం కేబుల్ కార్ ఎక్కొచ్చు, అన్లిమిటెడ్. అలాగే లిఫ్ట్ ఎక్కొచ్చు, లాంగెస్ట్ లిఫ్ట్. సో అన్ని ఎక్కొచ్చు అనమాట. మబ్బుల మధ్యలో వీర విహారం చేస్తున్నాం. మన ఒక్కల కోసం ఉంది. ప్రస్తుతానికి వర్షం అయితే లేదు కానీ కంప్లీట్ గా క్లౌడ్స్ తో మూసిపోయిందండి. మనకి ఎలాంటి పీక్స్ కనపడతలేదు. మొత్తం ఈ అవతార్ ఆ పిల్లర్స్ ఉంటాయి కదా, అన్ని కంప్లీట్ గా క్లోజ్డ్. చూసారు వెనకాల అంతా తెల్లగా ఉంది, అన్ని మబ్బులు అనమాట. ఇప్పుడు దాకా బాగానే ఉంది కానీ ఇప్పుడు వర్షం పెరిగిపోతుంది. ఇది నేను ఎప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు లదాఖ్ వెళ్ళినప్పుడు కొన్నాను 2022లో. అప్పటి నుంచి అలాగ ఉంది. మొన్న కూడా యాక్చువల్గా తెచ్చానండి, కాకపోతే ఆయన రెయిన్ కోట్ ఇవ్వడంతో అదే వాడాను. మనకి ఇది కూడా ఉంది. సో చాలా లూజ్గా ఉంది. బ్యాగ్ కూడా కవర్డ్. దీన్ని పాంచో అంటారు. పాంచో మీ దగ్గర కూడా పెట్టుకోండి ఎప్పుడు బయట ట్రిప్కి వెళ్ళినప్పుడు. సో కేబుల్ కార్ దిగిన తర్వాత బస్ తీసుకున్నాం. బస్ తీసుకుని ఫస్ట్ స్టాప్కి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ చూడండి అసలు నడ్డానికి ఏం కనబడతలేదు, మొత్తం క్లౌడ్సే ఉన్నాయి. ఈరోజు ఇంకేం చూస్తాం ఏంటో. ఇక్కడ కూడా మెకడీ ఉందండి. అక్కడ చూడండి చాలా జనం ఉన్నారు కానీ మీకు సరిగ్గా కనబడతలేదు, బ్లరీగా కనబడుతున్నారు. అంత మబ్బులు, అంత క్లౌడ్ అనమాట. వేడిగా ఇది తీసుకున్నాను. ఇంకా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇన్ అవతార్ మౌంటైన్స్ అనమాట. నాకు జనరల్గా ఈ సాసేజీలు ఇష్టం ఉండదండి, కానీ సరే ఆకలేస్తుందని తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. కానీ నాకు లోపల పార్క్ లోపల కాబట్టి 30 తీసుకున్నాడు. 400 ఈరోజు 53,000 మందికి 13,000 మంది ఎంటర్ అయ్యారు పార్క్లోకి. సో మనం చూసేది క్లౌడ్స్ లేకుండా ఉంటే వ్యూ అనమాట. ఇలా కనిపిద్దును కానీ మనకు ఇప్పుడు బ్యాడ్ లక్. సో ఈ టియాన్జే మౌంటైన్ని సన్ ఆఫ్ ది హెవెన్ మౌంటైన్ అని పిలుస్తారు. ఇదేంటంటే ఇక్కడ చాలా పీక్స్ దగ్గరగా ఉంటాయి అనమాట. మనం నిన్న 72 వండర్ బిల్డింగ్కి వెళ్ళామా. అక్కడ మీకు చెప్పాను కదా ఏమని, తుజియా అని ఒక కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ బిల్డింగ్ అన్నాం కదా. ఆ తుజియాలో ఆ కల్చర్లో ఒక పర్సన్ పేరు టియాన్జీ అనమాట. అతని పేరుగానే ఈ మౌంటైన్ కూడా పేరు పెట్టారు. ఎవరూ లేరని ఆనందపడాలో లేదంటే క్లౌడ్స్ ఉన్నాయని బాధపడాలో తెలియట్లేదండి. తిరుగుతున్నాను. ఎక్కడ చూసినా క్లౌడ్స్ ఉంటున్నాయి. ఇంకెంత ముందుగానే వెళ్తాను. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మనుషులు లేరు, మబ్బులు తప్ప. ఇంకెక్కడి నుంచి నేను వెనక్కి వెళ్ళిపోయి ఇంకో ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాను. ముందు అర్జెంట్గా వెళ్ళి ఫుల్గా లంచ్ చేసేద్దాం.
ఈ టెంపుల్ లోపలికి వెళ్దాం. ఏంటండి వీళ్ళు టెంపుల్ ఎక్కడం, టెంపుల్ చూడడం కొత్త పైకి ఎక్కిస్తున్నారు. ఏమీ లేదండి, పైన అంతా ఎంటీగా ఖాళీగా ఉంది. 4 ఫ్లోర్లు ఎక్కింది దీనికోసం. చాలా ప్రశాంతంగా ఉంది, అదైతే మాత్రం ఎగ్రీ. బట్ చూడడానికి అయితే ఏం లేదు టెంపుల్స్ లోపల. మధ్యాహ్నం 1:30 అవుతుంది టైం. కదలదేంటి ఫాగ్ అసలు గోలా. సో జస్ట్ ఇప్పుడే మెక్డీలో తినానండి ఒక బర్గర్ లాంటిది. నాకు స్పెషల్గా అనిపించింది ఏంటంటే బిల్లు. ఆ బిల్ షీట్ మీకు పక్కన పెడతాను డిస్ప్లేలో. చూడండి ఎంత వెరైటీగా ఉందో. ఇలాంటి కలర్ఫుల్గా బొమ్మలతో, చేపలతో, ఫోటోలతో ఉన్నది నేను ఎప్పుడు చూడలేదు. బాగుంది. అయ్యో బాబోయ్, ఆ ఎముకలు చూసారు ఎంత ఉన్నాయో, ఆ బోన్స్. ఆక్టోపస్. లెగ్ స్పేసింగ్ చాలా చిన్నది ఉందండి. అలా కాలు పెట్టుకోవడానికి ఖాళీగా లేదు, వంకరగా పెట్టుకున్నాను. ఇందాక చూసిన ఏరియా పేరు టియాన్జే మౌంటైన్ ఏరియా. ఇప్పుడు మనం పార్క్లో ఇంకో సైడ్కి వచ్చాం. ఇది యాంగ్జియాజీ ఏరియా అనమాట. ఇది కూడా క్లౌడ్స్తోనే ఉంది, బట్ లెట్స్ సీ ఏమవుద్ది అనేది. యాంగ్జియాజీలో మీరు నడడానికి ఇబ్బంది పడుతుంటే ఇలాంటివి ఉంటాయండి. ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు. ఇది ఎక్కేస్తే మీరు ఆ కుర్చీలో కూర్చుంటే మిమ్మల్ని మోసుకెళ్ళిపోతారు ఒక 4. సో మీకు కనబడుతుంది వెనకాల నేచురల్ గ్రేట్ వాల్ అంటారు అనమాట. ఎందుకంటే మనకు ముందు కనిపించిన యువాన్జియాజీ ఏరియాకి వెళ్ళాం కదా మొన్న, అక్కడ ఏంటి స్తంభాలు పొడుగ్గా ఉంటాయి. ఇది స్తంభం కాదు, ఇది ఒక పెద్ద గోడలా ఉంటుంది ఆ చివరి నుంచి చివరి దాకానే ఇలాగా. కానీ చాలా సన్నంగా ఉంటుంది. అటు లోయ ఇటు లోయ, మొత్తం లోయ 100s of meters డీప్ అనమాట. అటు ఇటు లోయ. అందుకే ఇదంతా కలిసి ఇలాగా చివరి నుంచి ఆ చివరి దాకా ది గ్రేట్ నేచురల్ వాల్ అంటారు. ఇండియా India. Allah. Zhangjiajie very beautiful.对对。你在这里待了多久啊？ I am here for 23 days. 旁边的这2个老人叫你买橘子吃，有个谢谢他的脸的，根本听懂不到。他这有翻译的。 It's okay. No, it's okay. No, 可以啊，可以啊。 it's okay. Finish. 他拿药， It's okay. No. 哎，来，这块他拿药。 ఓకే. అమ్మమ్మ గారు ఆరెంజ్లు కొనుక్కోమని బలవంతం పెడుతున్నారు. బత్తాకాయలు తీసుకోమంటారా పాపం. అంటే 你好，我买了一袋吃不了，送给你一个。我买啥我吃不了，可送给你一个。啊，我吃不了，给你一个。我吃不了，我吃俩就可以了。啊，我买一兜3个，我一个人吃不了，我送给你一个。他翻译的。我一共买3个，我一个人吃不了，我送给你。OK，就是这个意思。谢谢。不客气，不客气。 I'll give you one. 我们中国人好。 Chinese nice. Chinese nice。Not Chinese nice. Chinese good. గుడ్ ఎస్. ఆ బామ్మగారు ఆరెంజ్లు అమ్ముతున్నారండి. నేనేమో బ్యాగ్ ఇప్పటికే చాలా బరువు ఉంది, అంత బరువు ఆరెంజ్లు కొనుక్కుంటే నేను పట్టుకెళ్ళాను కదా అని నేను వద్దని చెప్పేసి వెళ్ళిపోతుంటే పక్కన చైనీస్ వాళ్ళు చూసి వాళ్ళు 3 బత్తాకాయలు తీసుకుని ఆరెంజ్ ఒకటి నాకు ఇచ్చారనమాట. నా దగ్గరికి వచ్చి నేను 3 తీసుకున్నాను. నాకు 2 చాలులే, నేను మొత్తం తినలేను, నువ్వు తినే 1 ఇచ్చేసారు. ఏంటండి అసలు ఎక్కడికి వెళ్ళినా చైనీస్ వాళ్ళు నన్ను ఇంప్రెస్ చేస్తూనే ఉన్నారు అసలు. వావ్. 完了就写在这里，哎，这么亮呀！我只看到他们拿这个，没看到他们拿这个。我只看到他们拿这个，没拿这个，没拿这个。 This is like this. 他们没。啊。Mm. 过就行了。 So like this. 啊。 So here no. 啊 So 啊这就是运动相机。啊啊！ వావ్. అంటే ఆవిడ నా కెమెరా చూసి ఏదో కొత్తగా వింతగా ఉంది కెమెరా ఏంటని దగ్గరికి వచ్చిందండి. అంటే నా కెమెరాకి ఏంటంటే బ్యాక్ సైడ్ స్క్రీన్ ఉండదు. సో మనకి ఫ్రంట్ స్క్రీనే ఫ్లిప్ చేసుకోవాలి పైకి కిందకని. ఏంటిది పైకి లేచింది వెరైటీగా ఉందా అంటుందన్నమాట. సో నేను దాన్ని మళ్ళీ క్లోజ్ చేసి చూపించాను. ఇలా క్లోజ్ చేసేస్తే మామూలు కెమెరా లాగా ఉంటుంది, జస్ట్ నేను స్క్రీన్ పైకి లేపాను అంతే, ఫ్లిప్ చేశానని చెప్పి చూపించాను.
కానీ ఆవిడ అడిగిన క్వశ్చన్ నాకు అర్థం కాలేదు, ఆ ట్రాన్స్లేషన్ ఏమో సరిగ్గా అవ్వట్లేదు. బట్ నేనే లాస్ట్కి అర్థం చేసుకున్నాను, ఆవిడ చెప్పి యాక్షన్ బట్టి చేయబట్టి చూపించడం బట్టి నేను అర్థం చేసుకున్నాను, నేనే అది చెప్పాను అనమాట. భలే అడ్వెంచర్స్ అండి ఇవన్నీ. 印度人你好，打个招呼。మన వాళ్ళు కుక్క పిల్లల్ని బ్యాగ్లో పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ చైనాలో వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, గూగుల్ లేదు, యూట్యూబ్ లేదు, ఏమీ లేదండి. అయినా సరే ఆ సాంగ్ ఎలా ఎంటర్ అయిందో తెలియదు కానీ చైనాలోకి ప్యార్ కైసే హోతా హై అంటున్నారు. అలా తూరు తెగ పాడుతున్నారు అనమాట. ఇంత మారుమూల కూడా ఒక చిన్న షాప్ ఉంది. సో మనం ఇప్పుడు 1 step to sky అని ఒక స్పాట్కి వెళ్తున్నామండి. ఓరే బాబు చచ్చిపోతాం రా బాబు, పైకి ఎక్కాలి ఇప్పుడు. ఇది పైకి ఎక్కడానికంట, ఇది దిగడానికంట, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. ఓరే బాబోయ్, చేతులు చాలా చల్లగా అయిపోతున్నాయండి, చాలా చల్లగా ఉంది ఇది. down. ఓకే You will be scared. ఓకే See there, will not scared. ఓకే. శిషి కిందకి చూడొద్దు, చూస్తే భయపడదాం అంటున్నాడు చిన్నపిల్లడు. మనకి ఎన్ని అలవాటు కదరా అందాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకులే మంచిగా చెప్పినందుకు మనం థ్యాంక్ యూ చెప్పాలని థ్యాంక్ యూ అన్నాను మళ్ళీ. చూసారా ఎలా ఉంది, చూసారా డైరెక్ట్ కిందకి 90 degrees. చిన్న కొండ ఇలా ఉంది, ఆల్మోస్ట్ 90 degrees యాంగిల్లో. డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నాం కానీ ఏం కనబడతలేదు. టైము 4:15 సాయంత్రం. 1 step to heaven. ఒరే నేను చాలా పాపాలు చేశాను రా, నేను హెవెన్కి వెళ్ళను. 1 step to hell అని పెట్టాలి నా కోసం నువ్వు. ఇదిగోండి 1 step to heaven. వావ్, విజిబిలిటీ ఏమీ లేదు, 0. 1 step to heaven. ఎల్లో ప్రతి చోట సీసీ కెమెరాలో పెట్టారనమాట. ఇది కూడా 1 step to heaven ఆపోజిట్ సైడ్. వావ్, చూడడానికి అదిరిందండి. అలా వెళ్ళాలి ఇప్పుడు మనం. బాగుంది, చాలా అందంగా ఉంది. ఇక్కడ నుంచి భయంకరంగా కూడా ఉంది. ఈరోజు క్లౌడ్స్ మొత్తం వీరంగం చేస్తున్నాయి. క్లౌడ్స్, ఫాగ్, మిస్ట్ ఏదోటి. సో కిందకి దిగాలంటే ఇప్పుడు కాల్ జారితే ఇంకంతే. ఇది 90 degreesలో ఉన్న వల్లనే నా బ్యాగ్ తగిలేస్తుందండి వెనకాల ఉన్న ఊసలకి. నేను ఇలా ముందుకు వంగుని వస్తున్నాను. సో మనం ఇప్పుడు వెళ్ళాం కదా 1 step to sky, ఇదనమాట ఈ మౌంటైన్. చూసారా ఆ పిల్లరు ఎలా ఉంది చూసారా, ఇక్కడ వెళ్ళాం మనం పైకి. ఈరోజు మనకి ప్లేస్లు చూడలేదు కానీ చాలా చాలా మంచి అనుభవాలండి. ఇప్పుడే ఐర్లాండ్ నుంచి అంట ఇద్దరు, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి ఏమో టీచర్ కింద జాబ్ చేసి 6 months క్రితం మానేసిందంట, 1 year గ్యాప్ తీసుకుందంట. అబ్బాయి ఏమో ఇంజనీరింగ్ పూర్తయిపోయిందంట, ఇప్పుడు ట్రావెలింగ్ చేసుకుంటున్నాడంట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మొదలు పెట్టారంట, 2025 అక్టోబర్లో. ఎక్కడి నుంచి ఐర్లాండ్ నుంచి ఇలా యూరోప్, నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్, నెక్స్ట్ కిర్గిస్తాన్, కజకిస్తాన్ అటు సైడ్ నుంచి అలా చైనాకి ఎంటర్ అయ్యారంట. ఎన్ని నెలలు అవుతుంది, ఇంచుమించు 4-5 నెలలు. నేను ఆశ్చర్యపోయానండి. అసలు అలాంటి అడ్వెంచర్ చేయాలని నాకు ఎప్పుడూ ఉంటుంది, కానీ మన ఇండియన్ పాస్పోర్ట్ సపోర్ట్ చేయదు. మన ఇండియన్ పాస్పోర్ట్ చూపిస్తే మనకి వీసా మా అయితే 10 రోజులు ఇస్తారు, 15 రోజులు ఇస్తారు అంతే. ఆల్మోస్ట్ ఒక 45 minutes నడుస్తా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. నాకు అలా ఫుల్ టైం ట్రావెల్ చేయాలని కోరిక. ఓ పక్కన యూట్యూబ్లో వ్యూస్ లేవు, డబ్బులు రావు మనకి, అలాగే జాబ్ చేయకపోతే మరి ట్రావెలింగ్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. వాళ్ళు 16 కంట్రీలు తిరిగారంట ఇప్పటికి. నాది 33 కంట్రీలు ప్లస్ ఇంకో 4 టెరిటరీస్, మొత్తం 37 అని చెప్తే ఆశ్చర్యపోతున్నారు. అమ్మో ఎంత తిరిగావనో ఇండియన్ పాస్పోర్ట్తో అంటున్నారు. సో సాయంత్రం 5 అయిపోతుంది. ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళి లగేజ్ తీసుకుని మళ్ళీ జాంగ్జియాజీ రావాలి. సో డబుల్ పని మనకి మొత్తం. టియాన్జీ మౌంటైన్ అండ్ యాంగ్జియాజీ ఈ 2 ప్లేస్లు కవర్ చేస్తాం ఈరోజు. బట్ కవర్ చేయడం అంటే నేను నడుచుకుంటే లేను, మీకు ఏం చూపించలేకపోయాను. దానికి ఇంకా మరి వెదర్ సహకరించలేదండి, నేనేం చేయగలను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మళ్ళీ కేబుల్ కార్ తీసుకుని కిందకి వెళ్ళిపోదాం, రిటర్న్ జర్నీ స్టార్ట్ చేద్దాం. భలే ఇంట్రెస్టింగ్ ఉందండి. జస్ట్ ఫోటో చూసేంత లేదన్నది వెంటనే ఓపెన్ అయిపోయింది టికెట్ దగ్గర గేట్. టెక్నాలజీ. అవతార్ మౌంటైన్స్ మొత్తం నేను తిరిగినంత వరకు నేను ఒక్కనే ఉన్నానండి, ఎవ్వరూ లేరు.
యాంగ్ జియాసే కేబుల్ కారు ది బెస్ట్ అండి బాబు. అసలు వ్యూస్ మామూలుగా లేవు. ఆ పీక్స్ చూసారా ఎలా ఉన్నాయో, క్రేజీ. పైన ఉన్నంతసేపు ఏం కనపడలేదా? కిందకు వచ్చాక చూడండి వెదర్ ఎంత క్లియర్గా ఉందో. కనబడుతుందా పైన ఒక పీక్? ఈ యాంగ్ జియాజే కేబుల్ కారు ది బెస్ట్ అండి. డ్రోన్ ఉంటే పర్లేదు, డ్రోన్ లేకపోతే ఆ పీక్స్ మధ్యలోకి వెళ్ళారు కదా. సో ఇదేంటంటే డ్రమాటిక్గా పీక్స్ మధ్యలోంచి కిందకు దిగుతాం అనమాట, ఆ స్తంభాల మధ్యలోంచి. నేను చైనా కోసం ఎయిర్టెల్ రోమింగ్ బ్యాలెన్స్ వేసుకున్నానండి. రోమింగ్ బ్యాలెన్స్ వేసుకోవడం వల్ల ప్రతిరోజు కంపెనీ కాల్స్ చంపేస్తున్నాయండి బాబు. లోన్ తీసుకోండి రోజునా. ఎలాగ ఇంకా రోజులు అయితేనే. అవతార్ మౌంటైన్స్లో మన టైం ఇంకా ముగిసింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాడు పని ఏముండదు, డియర్ కస్టమర్ అంటుంది. ఈ అమ్మ కట్ చేసినా మళ్ళీ చెప్తున్నారు. సౌత్ గేట్ దగ్గర వ్యూస్ మాత్రం అదిరిపోతాయండి. ఇప్పుడే బస్ దిగామా చూడండి, అసలు పీక్స్ మామూలుగా లేవు. చైనా సూపర్. బాయ్. అవతార్ మౌంటైన్స్ దగ్గర డ్రోన్. ఫస్ట్ డ్రోన్ షాట్ విత్ కొత్త డ్రోన్ అనమాట. ఈ కొత్త డ్రోన్కి సైడ్ అటు ఇటు, ఇప్పుడు పాత డ్రోన్ ఏమైంది, ఎగరేసిన వెంటనే గాలి ఎక్కువ ఉండడం వల్ల ఇలా వెళ్ళి ఇలా ఆకులు తగిలింది, వెంటనే లోయలో పడిపోయింది. ఇది ఏం చేస్తుంది, పక్కన ఏమన్నా ఆబ్జెక్ట్ ఉన్నా, కింద ఉన్నా, పైన ఉన్నా అన్నీ వెంటనే డిటెక్ట్ చేసేసి వెళ్ళదనమాట. మొత్తం సైడ్ అన్ని సైడ్లు దీనికి డిటెక్షన్ ఉంది. పాత డ్రోన్కి లేదు, చిన్న డ్రోన్ కదా అది. నో No. You are very handsome. Oh, shishi. I don't speak Chinese. I speak Telugu, Hindi, English. 他说哦，泰卢古语、印第安语、英语和德语。欢迎到中国来。Shishi. Can we take photos together? Yes. Thank you. 真棒 Thank you. Bye bye. Welcome to China. Thank you. Shishi. Bye. Now I have a train from Zhangjiajie to Chongqing. 哦，重庆。 Yeah. 哦。我现在有一张从张家界。Stand up. Take care. Yes. Thank you. Bye. Have a nice evening. See you tomorrow. See you. See you tomorrow. See you. Let's go. Let's go. Let's go.
你来自哪里？朋友？印度印度。哦，啊知道印度。印度 Can I take a photo with yes you? yes yes 姐姐，哎我，要拍吗？哎，都一块陪伴过来，这是在后边，快点。我也。就这样拍。好。不有。来嘛。哎，OK。哎呀，拍一个嘛，跟他一起赶快拍一个，剪一个。 OK OK OK，thank 三秒 you。拍不完啊。他第一个拍的，你拜拜跟他。你一个人来中国？嗯，yes。行程23天，今天是第12天，还有10天的行程待定。哦。I see. I see. yeah yeah Where are you go? Wulingyuan 啊，50元。啊，Didi Zhangjia I see. Zexi I see. train Chongqing 重庆。叫 Chongqing 走拜拜。拜拜拜ఏమైందంటే ఒక చైనీస్ ఫ్యామిలీ అనమాట మొత్తం ఇంచుమించు ఒక 10 మంది వచ్చారు నన్ను చూసి ఎగ్జైట్ అయిపోయి ఏదో మాట్లాడడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నారు పాప మళ్ళీ పిల్లలు ఎవరు తెలీదు ఆల్మోస్ట్ ఒక 20+ ఉంటాయి అమ్మాయికి అయితే చాలా ట్రై చేసింది సిగ్గుపడి తర్వాత అది చూసి పాపం గూగుల్లో ట్రాన్స్లేషన్ ఉపయోగించింది తెలియదు కానీ ఎవరు హ్యాండ్స్ పట్టుంది నాకు ఇంకా సిగ్గు ఆగలేదండి బాబు భలే అనిపించింది చాలాసేపు వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు అలాగా వచ్చేసింది మన కారు అన్నమాట ఇది ఎక్కేద్దాం